దర్శి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ, ముఖ్యంగా దర్శి సిఐ రామారావు గారు, దర్శి ఎస్ఐ మురళి గారు, అదేవిధంగా ముళ్ళమూరు ఎస్ఐ కమలాకర్ గారు, ఎస్ఐ మల్లికార్జున్ గారు, సుమారుగా 30 మంది కానిస్టేబుల్ ఏఎస్ఐలు దౌర్జన్యంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి ముళ్ళమూరు మండలం పసుపుపల్లి గ్రామంలో మా చింతా శ్రీనివాసరెడ్డి అనే మండల కన్వీనర్ వాళ్ళ షాప్ ఉంటే పట్టా ల్యాండు, ఆ పట్టా ల్యాండు కావాలని చెప్పేసి ఒక రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఒక సెక్రటరీ మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి కావాలని కంప్లైంట్ అడ్డం పెట్టుకొని అమానుషంగా ఈరోజు పడేయడం జరిగింది. దాంట్లో చూస్తుంటే ఈ పడేసిన స్థలం ఎక్కడ రోడ్డు మార్జిన్లో లేదు, క్లియర్గా సైడ్ డ్రైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఆ చింతలపూడి పోయే రోడ్డుకి 42 అడుగులు ఆల్రెడీ ఉంది. ఆ డ్రైన్స్ వదిలేసిన తర్వాత వీళ్ళు కట్టుకున్నారు బిల్డింగ్. వాళ్ళు పట్టా ల్యాండ్లో వాళ్ళు ఉంటే కావాలని కక్ష సాధింపుగా ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వచ్చి దౌర్జన్యంగా ఈరోజు చింతాసీన వల్ల స్థలం పట్టా ల్యాండ్ని కూల్చడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, పోలీస్ వ్యవస్థ మొత్తానికి కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సమస్య లేదు. కావాలని చెప్పి ఇక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జి ఎలక్షన్లు అయిన తర్వాత మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయము, అభివృద్ధి మా దేవని చెప్పుకుంటూ మొన్న ఈస్ట్ వీరాపాలెం గ్రామంలో శ్రీనివాస బిల్డింగులు పడగొట్టారు ప్రొక్లైన్తో. ఈరోజు మా మండల కన్వీనర్ శ్రీనివాస్ వాళ్ళ బిల్డింగులు పడగొట్టారు. మీరు ఈ కాన్స్టిట్యున్సీలో పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని పోలీసులు వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జికి చెంచాగిరి చేస్తూ శాంతి భద్రతలు పక్కన పెట్టి వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టాలి, వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, బహిరంగ దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మీకు ఉద్యోగం ఇచ్చిన టైంలో ప్రజలను కాపాడతారనుకుంటే మీరు ఒక ప్రజాప్రతినిధిని అక్కడున్న మహిళలందరినీ ఈడ్చికెళ్ళి అసభ్యంగా పదజాలంతో వాళ్ళని తిట్టి కొట్టి నానా రకాలుగా మీరు ఇబ్బంది పెట్టారు. ఒక మండల కన్వీనర్ వైఫ్ని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని నేరుగా ఎస్ఐలు సిఐలు 3 ఎస్ఐలు వీళ్ళని దారుణంగా చేశారంటే ఈ అవసరం ఏముంది? అసలు మీకు అక్కడ సంబంధం ఏముంది? పంచాయతీరాజ్ రోడ్లో ఒక సెక్రటరీకి సంబంధం లేదు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ కానీ ఎస్సీ కానీ ఈ విధంగా ఆక్యుపై చేసే రోడ్ని అని చెప్పి మీకు కంప్లైంట్ వచ్చిందా? కంప్లైంట్ లేదు కదా. మీరు ఎందుకు దౌర్జన్యంగా పగలగొట్టాల్సిన అవసరం వచ్చింది? దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇచ్చినప్పుడు అనేక పథకాలు పేద ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం చేస్తామని చెప్పారు. దయచేసి ఇన్ఛార్జ్ గారు మీరు కొత్తగా వచ్చారు, చేతనైతే పేదవాళ్ళకు సహాయం చేయండి, ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయండి. కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాల్లో విద్వేషాలను పెంచి ఒకరొకరు డిస్టర్బ్ చేసుకొని మీరు పోలీస్ వ్యవస్థ మీకు ఉంది కదా అని చెప్పి పోలీసులను వాడుకొని ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎస్ఎల్ గన్సీలు కూడా చెప్తున్నా, మీరు వాళ్ళు పోస్టింగ్ చేశారు, మేము వాళ్ళకు ఊడిగం చేయాలి, వాళ్ళు చెప్పిన మాటే మేము వినాలి, వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడాలన్నారు. మీరు మా కాన్స్టిట్యున్సీలో ఎవరు వైసీపీ నాయకులు పోయినా మీరే చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి 1.5 సంవత్సరం అయింది, ఇంక మా అయితే 3 సంవత్సరాలు. దాని తర్వాత మీకు ఎవరు? మీరు ఉద్యోగాలు చేయాలి కదా. అప్పుడు మేము అధికారంలోకి వస్తాం, లేకపోతే ఇంకో అధికారంలోకి వస్తాం. వస్తే మళ్ళా మాకు టైం వస్తుంది. ఆ టైం ప్రకారం మేము వెయిట్ చేస్తున్నాం. అరాచకాలు మానుకోండి, దౌర్జన్యాలు మానుకోండి, కక్ష సాధింపులు మానుకోండి, వీలైతే పేదవాళ్ళకి సహాయం చేయండి, లా అండ్ ఆర్డర్ చూసుకోండి. మాకు టైం వస్తుంది, మేము పగ తెచ్చుకునే టైం వస్తుంది. ఈరోజు గ్రామంలో పోతే ఆ మహిళల్ని మీరు దూషించిన పదజాలం ఎప్పుడు సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా అక్కడ మహిళలందరినీ నానా రకాలుగా మీరు తిట్టి మండల కన్వీనర్ని లాగి చొక్కా చించి నానా రకాలకు ఇబ్బంది పెట్టారు. ఇదా మీరు పోలీస్ వ్యవస్థలు మీరు చేసేది? దయచేసి ఇటువంటి వ్యవస్థలు మానుకొని ఇది దయచేసి మా ఎస్పీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా ఈ సిఐ గారి మీద
ముగ్గురు ఎస్ఐల మీద కూడా మేము కూడా రిటర్న్ పూర్వకంగా కంప్లైంట్ చేస్తాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా పెన్షన్ హామీల్లో ఈ కాన్స్టిట్యున్సీలో చాలామంది హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు చాలామంది తీసుకున్నప్పటికీ సుమారుగా 579 మందికి హ్యాండిక్యాప్ పెన్షన్లు రాదని చెప్పేసి మీరు రిటర్న్ పూర్వకంగా ఇచ్చారు. అంతకుముందు సదరన్లో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం టైంలో మీ గవర్నమెంట్ వచ్చిన పాటనే వాళ్ళు హ్యాండిక్యాప్లు కాకుండా ఎలా మారిపోతారు? అంతకుముందు పాక్కునే పోయి ఇప్పుడు నడుచుకుంటా పోతున్నారా? కావాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ బడ్జెట్ తగ్గించుకోవాలని చెప్పేసి కొంతమంది తీసేయాలని చెప్పి దాంట్లో వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసి సుమారుగా జిల్లాలో 3,700 మంది పెన్షన్లు హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు 579 ఈ దర్శి కాన్స్టిట్యున్సీలో పెన్షన్లు తీసేయడం నిజంగా బాధాకరంగా ఉంది. దయచేసి వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ పేదవాళ్ళు ముఖ్యంగా హ్యాండిక్యాప్లు అంగవైకల్యం తినే వాళ్ళకి తినడానికి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తప్ప వేరే గత్యంతరం లేదు, పని చేసుకునే పరిస్థితి లేదు. దయచేసి వాళ్ళ పెన్షన్లందరూ ఇప్పించవలసిన కోరుతున్నాం. ఇవ్వకపోతే ఇంకా ఎక్కువగా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఉధృతంగా ఇంకా వాళ్ళ కోసం అనుకూలంగా సపోర్ట్ చేస్తాము.